పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సాంప్రదాయానికి సౌందర్యానికి వారధి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ విషయంలో దూసుకుపోతుంది. అమరావతి ప్రాంతంలో చేపడుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి పబ్లిక్ ఒపీనియన్ కూడా తీసుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ డిజైన్లను ఎంపిక చేయడంలో ప్రజా భాగస్వామ్యాన్ని కోరుతుంది. మొదటి నుంచి కూడా అమరావతి అంటే ప్రజా రాజధాని అనే నినాదంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. అదే దిశలో ఇప్పుడు అమరావతి సిఆర్డిఏకి సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన డిజైన్స్ని సిఆర్డిఏ ఫైనల్ అప్రూవల్ కోసం ప్రజల ముందర పెట్టింది. అవి ఎలా ఉన్నాయి, ఆ డిజైన్స్ని మీరు కూడా ఎంపిక చేయొచ్చు. ఏ విధంగా ఎంపిక చేయాలి, ఎంచుకున్న తర్వాత ఎక్కడ సబ్మిట్ చేయాలి ఒకసారి చూద్దాం. అమరావతికి సంబంధించి ప్రాజెక్ట్ ఆఫీస్ అంటే సిఆర్డిఏ పరిధిలో అనేక కార్యకలాపాలు నిర్వహించేందుకు ఒక ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణం చేస్తున్నారు. అమరావతికి సంబంధించిన సిఆర్డిఏ భవనం కాకుండా ప్రాజెక్ట్ ఆఫీస్ సపరేట్గా డెవలప్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ఆఫీస్కి సంబంధించినటువంటి భవన నమూనాలు మొత్తం 10 ఆప్షన్స్ని సిఆర్డిఏ అధికారులు పబ్లిక్ ఒపీనియన్కి పెట్టారు. ఆ 10 ఆప్షన్స్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఇది అమరావతికి సంబంధించిన సిఆర్డిఏకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. అఫీషియల్ వెబ్సైట్లోనే దీన్ని ఓటింగ్ వేసేటువంటి అవకాశం ఉంటుంది. 10 డిజైన్లని అంటే ఒకటే ప్రాజెక్ట్ ఆఫీస్ అయితే ఒకటే 10 డిజైన్లని రూపొందించి సిఆర్డిఏ అధికారులు పబ్లిక్ ఓటింగ్ కోసం పెట్టారు. ఈ 10 డిజైన్లలో ఎవరికి నచ్చినది వాళ్ళు ఎంపిక చేయొచ్చు. ఓటింగ్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటాం అనేటువంటి మాటని ప్రభుత్వం చెప్తుంది. కొద్దిసేపటి క్రితమే ఈ ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయినాయి. డిసెంబర్ 6వ తేదీ వరకు ప్రజాభిప్రాయాన్ని దీని మీద స్వీకరించబోతున్నారు. ఒకసారి ఆ డిజైన్స్ని చూద్దాం మనం. ఓకే, 10 ఆప్షన్స్ని ఒకసారి చూద్దాం. ఇది ఆప్షన్ 1 మొదటి నమూనా. ఇది ప్రాజెక్ట్ ఆఫీస్ భవనానికి సంబంధించి సిఆర్డిఏ అధికారులు ఫైనల్ చేసినటువంటి మొదటి నమూనా. ఇది ఇదే తరహాలో కొన్ని మార్పులు చేర్పులతో మిగతా డిజైన్స్ కూడా ఉన్నాయి. ఇది సెకండ్ డిజైన్. ఇది కొంచెం ఈ డిజైన్ చూస్తే ఏపీ హైకోర్టు ప్రజెంట్ హైకోర్టు బిల్డింగ్ గుర్తొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది ఆప్షన్ 2. అలానే ఇది ఆప్షన్ 3. ఇదైతే పక్కాగా ఏపీ హైకోర్టు బిల్డింగ్ ఎలా ఉందో అదే తరహాలో కనిపిస్తుంది. ఈ ఆప్షన్ 3. ఆప్షన్ 4 ఒకసారి చూద్దాం. ఆప్షన్ 4 ఇది ఎదురుగా జెండా పెట్టారు, మొత్తం స్క్వేర్ మోడల్. ఇవన్నీ కూడా స్క్వేర్ మోడల్లో ఏపీ హైకోర్టు ప్రజెంట్ బిల్డింగ్ ఎలా ఉన్నాయో అలానే కనిపిస్తుంది. ఇక ఆప్షన్ 5 2 రకాల యాంగిల్స్, 2 రకాల డైమెన్షన్స్లో దీన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు. సైడ్ వ్యూ ఒకటి, డైరెక్ట్ వ్యూ ఒకటి, ఫ్రంట్ వ్యూ ఒకటి ప్రజెంట్ చేస్తున్నారు. ఇది ఆప్షన్ 6. అలానే ఆప్షన్ 7. ఆప్షన్ 7 డిజైన్ ఇది. ఇక్కడ నుంచి కొంచెం లేటెస్ట్ ఆర్కిటెక్చర్ ఎదురుగా ఉన్నటువంటి డిజైన్స్ కొంచెం మార్పులు చేర్పులు వచ్చినట్టే కనిపిస్తుంది. ఇది ఆప్షన్ 8. ఆప్షన్ 8లో వచ్చినటువంటి మోడల్ ఇది. అన్ని చోట్ల కూడా సిఆర్డిఏ అలానే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లోగోని ఉపయోగిస్తున్నారు. ఇక ఆప్షన్ 9 ఇది ఇంకొంచెం డిఫరెంట్గా డిజైన్ చేసింది. ఎలివేషన్ పార్ట్ ఎక్కువగా ఉంది ఇందులో. ఇది ఆప్షన్ 10. ఆప్షన్ 10కి మధ్యలో ఇక్కడ గమనిస్తే కనుక ఇది ఏ ఆకారంలో ఉన్నటువంటి టెక్స్చర్ వచ్చింది అంటే ఇక్కడ అమరావతి అనేది సింబాలిక్గా చూపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇది మొత్తం 10 డిజైన్స్ ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి రాజధాని నగర నిర్మాణానికి సంబంధించి 10 డిజైన్స్ వచ్చినాయి. ఇక మీకు నచ్చిన డిజైన్ ఏదైనా కానీ నచ్చిన డిజైన్ ఎంచుకోవాలంటే ఇక్కడ ఈ ఆప్షన్స్ పక్కనే ప్రాజెక్ట్ డిజైన్ ఆప్షన్ 7, ఆప్షన్ 8 అని ఉన్న దగ్గర ఒక చూస్ బటన్ ఉంది. ఈ చూస్ బటన్ని సెలెక్ట్ చేసుకుంటే ఎగ్జాంపుల్ ఈ భవనం నమూనా నచ్చింది అనుకోండి, చూస్ బటన్ని క్లిక్ చేయగానే మిగతా రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఒక పాయింట్, ఒక బాక్స్ లాగా ఓపెన్ అవుతాయి. ఇందులో మీ పేరు, క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, ఏజ్, అలానే ఫోన్ నెంబరు, రివ్యూ. ఒకవేళ ఇందులో ఏదైనా కొంచెం మాడిఫికేషన్, ఈ డిజైన్ ఫైనల్ బట్ దీని ముందర ఇంకేదైనా డిజైన్ చేయాలి, దీనికి ఇంకేదైనా అలంకరణ తీసుకురావాలనుకుంటే మీ ఒపీనియన్ ఇక్కడ రాయొచ్చు. రాసిన తర్వాత సబ్మిట్ చేయొచ్చు. ఇలా సబ్మిట్ చేసిన ఓట్స్ అన్నీ కూడా ఇందులో కౌంట్ అవుతాయి. కౌంట్ అయినటువంటి ఓట్లన్నింటినీ ఇక్కడ ఒక డెమో ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట. అంటే ఓటింగ్ వేసిన వెంటనే ఇక్కడ ఆల్రెడీ 482 ఓట్స్ ఇప్పటికే నమోదైనాయి. సో దీనిపైన రకరకాలుగా దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వాళ్ళు ఎవరైనా కానీ, ముఖ్యంగా ఆంధ్ర ప్రజలు ఎవరైనా కానీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ని తెలియజెప్పేందుకు ఒక అవకాశం కింద ఏపీసీఆర్డీఏ ఈ ఆప్షన్ తీసుకొచ్చింది, ఓటింగ్ ఆప్షన్ తీసుకొచ్చింది. ప్రజా రాజధానిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే దీన్ని సోషల్ మీడియా మీద విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అంటే ట్విట్టర్ కావచ్చు, ఇతర ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇతర ప్లాట్ఫామ్స్ అన్నింటిలో కూడా అమరావతి ఏపీసీఆర్డీఏ ప్రజా రాజధాని అనేటువంటి పేజెస్ని మెయింటైన్ చేస్తుంది. ఆ పేజెస్ అన్నింటిలో కూడా దీని ఆప్షన్స్ చూపిస్తున్నారు. కానీ ఓటింగ్ వేయాలంటే మాత్రం ఎవరైనా సరే సిఆర్డిఏ అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చి ఓటు వేయాల్సిందే. డిసెంబర్ 6వ తేదీ వరకు ఈ ఓట్స్ కౌంట్ అవుతాయి. 6వ తేదీ తర్వాత మొత్తం పోలైనటువంటి ఓట్ల నుంచి మెజారిటీ అభిప్రాయం ఏమొచ్చిందో చూసి దాని నుంచి ఫైనల్ డిజైన్ని
ఏపీ సిఆర్డీఏ సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసిన తర్వాత డిసెంబర్ 15వ తేదీన అమరావతిలో అనేక భవనాల నిర్మాణానికి శంకుస్థాపనలు భూమి పూజలు చేయబోతున్నారు. అందులో భాగంగా అమరావతి ప్రాజెక్ట్ ఆఫీస్, సిఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీసు భవనానికి కూడా ప్రభుత్వం శంకుస్థాపన చేయబోతుంది. అమరావతికి సంబంధించి నిధుల కొరత ఎలాంటి పరిస్థితుల్లోనూ రానివ్వకుండా చూస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారమే ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళుతున్నారు. ఇక లీగల్ ఇష్యూస్ కూడా ఏవి రాకుండా ఉండటానికి రిటర్న్ ప్లాట్స్, అంటే రిటర్నబుల్ ప్లాట్స్ కింద అగ్రిమెంట్స్ చేసుకున్న వాళ్ళని గత ప్రభుత్వం 5 ఏళ్లలో వారికి ఇవ్వాల్సినటువంటి ప్లాట్ అలాట్మెంట్ కన్సెంట్ లెటర్స్ ఇవ్వకుండా ఆపేసింది. వీటన్నిటినీ కూడా వేగంగా పరిష్కరించి గ్రివెన్స్ డే అని ప్రత్యేకంగా నిర్వహిస్తూ ఇమీడియట్గా వీటన్నిటిని సార్ట్అవుట్ చేయడం ద్వారా డిసెంబర్లో వీలైనన్ని ఎక్కువ నిర్మాణాలు ప్రారంభించేందుకు, నిర్మాణ పనుల్ని ప్రారంభించేందుకు సిఆర్డీఏ ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ ఆఫీసుకు సంబంధించినటువంటి నమూనాల్ని పబ్లిక్ ఓటింగ్ కోసం సిఆర్డీఏ పబ్లిక్ డొమైన్స్లో పెట్టింది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.